హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ. ఈ రెసిపీని ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే చాలామంది క్యాబేజీ కర్రీని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా పకోడీ వేసి పెట్టండి, ఒక్కటి కూడా వదలకుండా లాగిచ్చేస్తారు, అంత బాగుంటాయి. ఇక ఇప్పుడు క్యాబేజీ పకోడీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మనకి కావలసినంత క్యాబేజీని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసిన క్యాబేజీని ఇందులో వేయాలి. తర్వాత ఇందులో సరిపడా శనగపిండిని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేయాలి. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీ క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వీటన్నింటిని ఒకసారి బాగా కలపాలి. ఇలా ఒకసారి వీటన్నింటినీ బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి. ఇలా పకోడీ వేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ అయినట్లే. ఈ విధంగానే మిగిలిన పిండినంతటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.